రాహుల్ గాంధీని ముందు పెట్టి రాహుల్ గాంధీ పేరును ముందు పెట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను కొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు ఏ నాయకుడైనా ప్రజాబలం ఉంటే కొట్టడమా తిట్టడమా ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరిని ఎవరు కొట్టుకోరు, ఎవరిని ఎవరు తిట్టుకోరండి. సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఆప్షన్స్ వాళ్ళకు కొట్టడం మీన్స్ అదే వాళ్ళకు ఉండేటి వాళ్ళకు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా వాళ్ళైనా నేనైనా మా అధినాయకత్వం ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం కోసమే పనిచేయాలి. నేను ఒక పార్టీలో ఉన్నటువంటి మనిషిగా చెప్తా ఉన్నా. సో ఇంకొక విషయం ఏంటంటే మా అధినాయకుడు బీసీలకు చెప్పండి, బీసీల ఓట్లు వేయించండి కాంగ్రెస్ పార్టీకి అంటే చెప్పినాం కాబట్టి మేము చెప్తున్నాం. అదే బీసీలకు చెప్తా ఉన్నాము. బీసీ ప్రజలారా మన కులగణన చేస్తా అంటున్నారు, మన తలకాయలు లెక్క పెడతా అంటుండు, మన జాతులను లెక్క పెడతా అంటుండు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోటేద్దామని చెప్పి మేము పిలుపునిచ్చినాం ఇక్కడి నుంచి. కాబట్టి ఆ ప్రజలకు చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చిన ఆలోచనని, ఐడియాలజీని మేము ప్రజలకు చెప్పి ఓట్లు వేయించినాం కాబట్టి ఈ ప్రజలకు మంచి చేస్తాను వస్తుండు. మల్లన్నకి మంత్రి పదవి అడిగిండి ఇవ్వలేదు కాబట్టి ఇది స్టార్ట్ చేసినని కొంతమంది అంటారు. ఎక్కడన్నా ఇదొక నేను ఓపెన్గా చెప్తా ఉన్నా రఘు, మంత్రి పదవి మల్లన్న తీసుకోడు. ఓకేనా? ఇవ్వడు కాబట్టి తీసుకోడు అంటున్నారు. అరే ఇవ్వడేంది భయ్, నేను అడగలేదు. నేను అడుగుతుంది 42% రిజర్వేషన్ అడుగుతున్నా. నేను అడుగుతుంది బీసీల వాటా కావాలి, పొలిటికల్ వాటా అని అడుగుతా ఉన్నా. నాకు గంతకు మించింది ఏముంటుంది? ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ఇప్పుడు మంత్రి పదవి ఎక్కి మంత్రి పదవి ద్వారా ప్రమాణ స్వీకారం చేసి పనులు చేస్తే తెలుస్తా ఆ జనానికి. తీన్మార్ మల్లన్న ఎవడో తెలియదా, రఘు ఎవడో తెలియదా ఈ లోకానికి? అంటే నేనేమంటున్నా అంటే ఐడెంటిటీ అనేది తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి ద్వారా రాలే, ప్రజల ద్వారా వచ్చింది. ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజల తీన్మార్ మల్లన్నగా ఉన్న ఐడెంటిటీ మంత్రి తీన్మార్ మల్లన్నగా ఉండదు.